పెళ్లి చేసుకున్నప్పటి నుండి పని పని పనే అయిపోయింది. అందుకే పెళ్లి చేసుకున్నావా నన్ను? నాకు కూడా శాలరీ కావాలి, నాకు కూడా జీతం కావాలి, నాకు కూడా శాలరీ ఇవ్వు. పెళ్లి చేసుకుంది ఎందుకేనా నన్ను? శాలరీది ఏముందే, ఈ మంట ఇస్తాను, కానీ పని నచ్చలేదు అనుకో పని ఆమెను కూడా మారుస్తారు. మరి నీకు ఓకే అంటే చెప్పు, శాలరీ ఇస్తా, ఓకేనా? మీకు తెలుసు కదా ఉమేష్, నేను జోక్ చేసిన ఏదేదో వాళ్ళకి వాగుతా ఉంటా, నేను అది ఇది వాగుతుంటా కదా, మజాక్ చేసిన, ఏమనుకోకసారి. అరే అకుల్ రిమోట్ నీ పక్కన ఉంది కదా రిమోట్. పక్కనేడు ఉందిరా రిమోట్. నీ రిమోట్ ఇన్నే ఉంది. నేను నా రిమోట్ అడగలేదు, టీవీ రిమోట్ అడిగిన. రోజావే చిన్ని రోజావే, రాగాలే నువ్వే రోజావే. నీ వాయిస్ చాలా బాగుంది కదా. అవునా, థ్యాంక్ యూ. నువ్వు ఎందుకు అది ట్రై చేయకూడదు? ఏంటిది, సింగింగ్ కాదు. ముగ్గమ్మ ముగ్గో రాయి ముగ్గో. కవిత, నీకు విషయం తెలుసా? దొంగతనం ఎప్పుడు చేయకూడదు. దొంగతనం చేసినోడు ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు, బాధపడుతూనే ఉంటాడు. ఆడెప్పుడు దొంగతనం అస్సలే చేయకూడదు, తెలుసా నీకు? నువ్వు నా మనసు దొంగలించినావు కదా, మరి అప్పుడు నువ్వు అనుకుంటున్నావు నేను హ్యాపీగా ఉన్నా అని? కవిత, నువ్వు నాకు 2000 ఇస్తావా? నీకు 4000 చేస్తా. అదెలా, ఎట్లా చేస్తావు? నువ్వు నాకు 2000 గూగుల్ పే, నీకు 4000 చేస్తా. అవునా, ఆగు చేసిన వచ్చింది. ఇంత ముందు 2000 ఇవ్వాలి, ఇప్పుడు 2000, 4000 అయినాయి, ఓకేనా? అరే ఏంటిది, ఈ టాబ్లెట్ రేపటికి ఎక్స్పైర్ అయ్యేటట్టు అవుతుంది. అయ్యో, అయితే రేపు ఎక్స్పైర్ అయిపోతుంది. రేపైతే టాబ్లెట్ వేస్ట్ అయిపోతుంది, పైసలు వేస్ట్. ఏం చేద్దాం? ఇగో నువ్వు ఈ మధ్యలో నాకు ఎప్పుడైనా షాపింగ్ చేయడానికి తీసుకుపోయినావా? హోటల్కి తీసుకుపోయినావా? ఏమన్నా చీరలు ఇప్పించినావా? ఏదన్నా ఏమైంది? నెత్తినొస్తుందా? అవును. అయితే ఒక నిమిషం, ఇదిగో టాబ్లెట్ వేసుకో. నీళ్ళు తాగు. ఈ టాబ్లెట్ రేపటికి ఎక్స్పైర్ అయిపోతుంది. పైసలు ఎట్లా మిగిలిచిన చూసినావా? పైసలు ఎప్పుడు వెయిట్ చేస్తావు అంటావు కదా, ఇప్పుడు చూడు ఎట్లా మిగిలిచినాను. టాబ్లెట్ మిగిలి